వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, పిల్లలకి 18 years వచ్చాయి అంటే మేజర్స్ ప్లస్ ఏంటంటే ప్రతి పనులు కూడా వాళ్ళకి వాళ్ళు చేసుకోవాలి. అప్పటి వరకు పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటారు. ఏ పని చేయాలన్నా, ఈవెన్ బయటికి వెళ్ళి తేవాలన్నా, దేనికోసమైనా. కానీ 18 years దాటాయి అంటే పేరెంట్స్ కూడా వాళ్ళకి నేర్పాలి. ఈ కొన్ని పనులు ఉంటాయి, మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా అని చెప్పేసి ఉంటాయి కదా. ఎవరి మీద ఆధారపడకుండా మరి 18 years దాటిన పిల్లలకి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవాల్సిన పనులు ఏముంటాయి, పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్పాలి అంటే ఏముంటాయి ఒకసారి వివరంగా. 18 years వచ్చిన తర్వాత అనే కంటే 18 years రాకముందు నేను ఏం చెయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్. 18 వచ్చిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ అయిపోవాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళే స్టేజ్ వాళ్ళని తీసుకొచ్చేయాలి మనం. సో దాని ముందరే మనము కొంచెం గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం కష్టపడ్డా మనకు ఆ ఇన్సెక్యూరిటీ ఉన్న వీళ్ళు చిన్న పిల్లలు కదా ఏంటి చేస్తాము అని కాకుండా కొంచెము మీ అంతటా మీరు ఆ డెసిషన్ తీసుకుని వీళ్ళకి నేర్పించాలి, ఈ లైఫ్ స్కిల్స్ అన్ని నేర్పించాలి అనేది మాత్రం మీకు మీరు నిర్ధారణ చేసుకోవాలి. 18 వచ్చిన తర్వాత నేర్పిస్తాను అంటే అవ్వదు. కొన్ని ఉంటాయండి, అవి టైం గడుస్తున్న కొద్దీ నేర్చుకోవాల్సిన అవకాశాలు చాలా ఉంటాయి, అవసరము చాలా ఉంటాయి. మీరు 18-17 వచ్చేటప్పటికి పిల్లలు మెంటల్ హెల్త్, నేను ఎలాంటి మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయాలి అనేది నేర్చుకోవాలి. అంటే చిన్నవి ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం. చిన్నది టీచర్ ఏమన్నా అన్నది తిట్టింది, ఏదో అఘాయిత్యం చేసుకోవాలి. లేకపోతే తల్లిదండ్రులు తిట్టారు, ఇంకో అఘాయిత్యం. ఆ తల్లిదండ్రులకి తెలియట్లేదు ఈ పిల్లలు ఇలాంటి ఎందుకు చేసుకుంటున్నారు అని. మెంటల్ హెల్త్ అనేది మనం ఫస్ట్ నుంచి పిల్లలకి ఏంటి చెయ్యాలి, నాకు డిప్రెషన్ ఉంటే నేను ఏం చెయ్యాలి, నేను ఫెయిల్యూర్ ఎట్లా యాక్సెప్ట్ చేసుకోవాలి, నాకు ఒకళ్ళని చూసి నేను ఏమేమి నేర్చుకోవాలి, నేను ఈ రోజు చేయలేకపోతే నేను రేపు చెయ్యాలి అంటే నేను ఏమేమి నేర్చుకోవాలి. సో ఆ మెంటల్ హెల్త్ అనేది ఫస్ట్ నుంచి మనం నేర్పించాలి పిల్లలకి. అలాంటి ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయాలి. నా పిల్లలు ఎప్పుడు ఫస్ట్ రావాలి అని అనుకోదు, నా పిల్లలు ఫెయిల్యూర్ కూడా చూడాలని ఆలోచించారు. అందుకే, ఎందుకంటే సడన్ గా ఎక్కడైనా వాళ్ళు ఫెయిల్ అవుతుంటే తట్టుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్క పేరెంట్ కూడా సక్సెస్, హౌ టు సక్సెస్ అని చెప్తున్నారు, కానీ ఫెయిల్ అవుతే కూడా ఎలా మనం ఎదుర్కోవాలనేది చెప్పకపోవడం వల్లే కదా మేడం. కరెక్ట్. అది 18 సంవత్సరాలు వచ్చినప్పుడు కాదండి, మచ్ యంగర్ ఏజ్ అది మొదలెట్టాలి. సెకండ్ థింగ్ ఫిజికల్ హెల్త్. నేను ఇప్పుడు 10th అయిన తర్వాత జిమ్కి వెళ్తాను, రన్నింగ్కి వెళ్తాను, అంతవరకు ఒట్టి పుస్తకాలు వేసుకుని కూర్చుంటాను అని లావుగా అయిపోతూ ఉంటే, ఆర్ వెయిట్ పుట్ ఆన్ చేస్తూ ఉంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? చబ్బీగా ఉన్నారంటారు మళ్ళీ. ఫిజికల్ హెల్త్ అనేది చూసుకోవటం నేర్చుకోవాలి. అది ఇప్పుడు 18 అంటే కాదు, అప్పటికి చేతులు కాల్చుకుని ఉంటాయి. టెక్నాలజీ అనేది పిల్లలు నేర్చేసుకుంటారు, మూడోది. అది వాళ్ళకి నేర్పించక్కర్లేదు. బట్ టెక్నాలజీ ఎంత యూజ్ చేయగలుగుతున్నారు, కమ్యూనికేషన్ అంత దూరం వదిలేస్తున్నారు. ఎదుటి మనిషితో కూర్చుని మాట్లాడలేకపోతున్నారు, ఫోన్ లేకపోతే మాట్లాడలేరు, ఐ కాంటాక్ట్ చేసి మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు? ఒక్క 10 నిమిషాలు ఇంటర్వ్యూలో సస్టైన్ అవ్వలేకపోతున్నారు మన గ్రాడ్యుయేట్స్. ఎందుకు? అది నేర్చుకోలేదు వాళ్ళు. ఎంతసేపు పుస్తకం నుంచి చదవగలుగుతున్నారు, పుస్తకంతో ఐ కాంటాక్ట్ ఉంటుంది కానీ మనిషితో ఐ కాంటాక్ట్ లేకుండా పోతాం. ఎప్పుడు నేర్పిస్తాం? 18 సంవత్సరాలు కాదు కదా. సో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, కమ్యూనికేషన్, టెక్నాలజీ ఆఫ్ కోర్స్ ఉన్నది. ఇదే కాకుండా మనకి ఒక చోట నుంచి మనం ఇది నేర్చుకోగలము, ఆ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి అనేది మనమే నేర్చుకోవాలి. అది పిల్లలకి ముందర నుంచి మనం నేర్పించాలి. ఇప్పుడు నా కూతురు 12 సంవత్సరాలు, నాకు నా 12 సంవత్సరాల కూతురికి చెప్పగలను, తల్లి నాకు నవీనా గారు తెలుసు, నీకు జర్నలిజం గురించి తెలియాలి, సోషల్ మీడియా గురించి తెలియాలి అంటే నా ఫ్రెండ్ ఉన్నారు, మాట్లాడతావు. అమ్మ నాకు భయం. ఎందుకు భయం? మాట్లాడటమే కదా, నేను ఉండను, నువ్వే మాట్లాడుకో. అదొక ఆపర్చునిటీ కదా. అలాంటివన్నీ ప్రొవైడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా
18 సంవత్సరాలు వచ్చే ముందరే బ్యాంక్ స్టేట్మెంట్ ఎట్లా చదవాలి, బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత వదిలేదు, బ్యాంక్ స్టేట్మెంట్ చదవటం ఎలా. నేను బ్యాంక్ స్టేట్మెంట్ చదవటం అనేది ఎప్పుడు నేర్చుకున్నాను, నా 30లోకి వచ్చినప్పుడు. అంతవరకు నాకు ఏంటో ఉన్నాయిలే, డబ్బులు వస్తున్నాయిలే, సంపాదించటం తెలిసింది కానీ బ్యాంక్ స్టేట్మెంట్ చదవటం రాలేదు నాకు. అంటే అది ఎప్పుడు నేర్చుకోవాలి, నాకు 18 వచ్చే ముందర. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటే కాదు, వాళ్ళు ఏదో చిన్న పెట్టి జాబ్స్ చేసుకుంటారు చాలా మంది. చిన్న చిన్న వాళ్ళే స్టార్టప్లు చేస్తున్నారు. అది ఎలా ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు చిన్న జాబే చేస్తున్నా నేను. అమ్మ చెప్పింది నాకు, కూరలు కోసిస్తాను, నీకు రోజుకి 10 రూపాయలు ఇస్తాను. 10 రూపాయలు అనుకో, 300, 500 వస్తుంది. అది నేను ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి టు డబుల్ ఇట్ అప్. ఏదో నాకు మేధావిని అయిపోకర్లేదు, ఒక బిజినెస్ టైకూన్ అయిపోకర్లేదు. అది నేను ఎలా ఇన్వెస్ట్ చేయగలను. మూడోది, గ్రాసరీ షాప్కి వెళ్తాను. కందిపప్పు ఏంటో తెలియదు, మినపప్పు ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. కాఫీ పౌడరు 600 రూపాయల, 900 రూపాయల, 1000 రూపాయల తెలియదు. కాఫీ తాగటం వచ్చు, స్టార్ బక్స్కి వెళ్ళి పికప్ చేసుకోవటం వచ్చు, కానీ కాఫీ ఎంత ధర ఉంది అనేది తెలియదు. సో ఆ గ్రాసరీస్ అనేది ఏంటో కూడా మనకి తెలియాలి. ఇంకోటి, నేను ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళాలి. నాకు తెలియని ప్లేస్కి నేను వెళ్ళాలి, నాకు తెలియని మనుషుల్ని నేను కలవాలి. నేను ఎలా ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ నేను ఆటో తీసుకుని వెళ్తున్నానా, లేకపోతే క్యాబ్ తీసుకుని వెళ్తున్నాను, ఊబర్ తీసుకెళ్తున్నాను, నా దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి, నేను ప్లాన్ చేసుకున్నాను. ఇలాంటివి నేర్చుకోవటం అనేది అది మొమెంటరీగా ఒక నెల రోజుల్లోనే నేర్చేసుకుంటారు. అది 18 years వచ్చినప్పుడు నేర్చుకోవచ్చు, మిగతావి కాదు. ఈ బ్యాంక్ స్టేట్మెంట్ చదవటము, అకౌంట్స్ మేనేజ్ చేయటము, గ్రాసరీ షాపింగ్ చేసుకోవటము, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి, ఇవన్నీ నేర్చుకోవచ్చు. కాకపోతే ఈ మెంటల్ హెల్త్, ఒక ఎంపతి, నేను ఎలా బతుకుతున్నాను నేను నేర్చుకోవాల్సింది 18 రాకముందర, ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందరే నేను అవన్నీ నేర్చుకోవాలి. ఇదొక్కటి కాదండి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఎదుటి మనిషితో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు నోరు మూసుకోవాలి, ఎప్పుడు వినాలి, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నేను ఆ మనిషితో మాట్లాడుతున్నప్పుడు నా బాడీ లాంగ్వేజే కాదు, నా చేతులు ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాము, అబ్జర్వేషన్. అది కూడాను 18 రాకముందరే నేర్చుకోవాలి. సో నాకు 18 అనేది ఒక లైన్, ఒక ఇమాజినరీ లైన్ బిట్వీన్ అడల్ట్హుడ్ అండ్ యాజ్ యంగ్ అడల్ట్ అండ్ అ టీనేజర్. బట్ దాని ముందర నేర్చుకునేది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. 18 తర్వాత నేర్చుకునేది ఇట్లా నేర్చుకుంటారు. బ్యాంక్ స్టేట్మెంట్ ఏం బ్రహ్మ విద్య కాదు, ఇన్వెస్ట్మెంట్ ఏం బ్రహ్మ విద్య కాదు. ఈ యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్ అనేది నేర్చుకోవటము జీవితకాలం కూడా పట్టచ్చు. సో అవి నేర్చుకోవటం నా ప్రకారము చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.